వెల్కమ్ టు శ్వేత న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు అరెస్ట్. మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌసలాం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం. కేంద్ర మంత్రి క్యాంప్ ఆఫీస్ను సిపిఐ నాయకులు ముట్టడి. రైతులకు సరిపడా యూరియా ఎరువును కేంద్రం నుండి వెంటనే తెప్పించాలని డిమాండ్. అడ్డుకుంటున్న పోలీసులు. మానేరులో ముగిసిన ఎస్డీఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలు. విద్యార్థులు క్రీడల్లో రాణించడంతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరచాలని సూచనలు. రాష్ట్రమంతా మంచి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని ఆ ఏడుకొండల వాడిని మంత్రి పొన్నం ప్రభాకర్ వేడుకున్నారు. తిరుమల శ్రీవారిని కుటుంబ సమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ దర్శించుకున్నారు. ప్రజాపాలన ప్రభుత్వంలో చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి ప్రజలకు మరింత చేరువ కావాలని ఆ భగవంతుడిని కోరుకున్నానని మంత్రి తెలిపారు. ఆశీర్వచనం అందరిపై ఉండి అందరూ సుఖ సంతోషంతో ఉండి సమృద్ధి వర్షాలతో పాటి పంటలతో ఆరోగ్యంతో ఉండాలని భగవంతుని ప్రార్థించుకున్నాను. వెంకటేశ్వర స్వామి ఆశీర్వచనం ఎప్పుడు కూడా ఉంది. తప్పకుండా ఒక భక్తుడిగా మరొకసారి అందరూ బాగుండాలని ఆ భగవంతుని ప్రార్థించాను. ఇక్కడ ఓం నమో వెంకటేశాయ. రాజకీయాలు మాట్లాడకపోతే మంచిది. భక్తుడిగా మేము చేస్తున్న కార్యక్రమాలు ఇంకా ప్రజల దాకా చేరే విధంగా అన్ని రకాల భగవంతుడి ఆశీర్వాదంతో ముందుకు పోవాలని కోరుకుంటా ఉన్నా. ఇక్కడ పాలిటిక్స్ మాట్లాడితే పొరపాటు. తప్పకుండా మరొక వేదిక మీద మల్లారెడ్డి గారికి జవాబు చెప్తారు. కరీంనగర్లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడిని కరీంనగర్ 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసినట్లు పోలీసులు కమిషనర్ గౌసలాం పేర్కొన్నారు. నేడు పోలీస్ హెడ్ క్వార్టర్స్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సిపి మాట్లాడుతూ ఘటన సెప్టెంబర్ 6న చోటు చేసుకుందన్నారు. ఆసుపత్రిలో పనిచేసిన కాంపౌండర్ పెద్ది దక్షిణమూర్తి యువతికి మత్తు మందు ఇచ్చి దుశ్చర్యకు పాల్పడ్డాడని తెలిపారు. బాధితురాలు తన తండ్రికి తెలిపిన వెంటనే ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. ఆధారాల ఆధారంగా నిందితుడిని సెప్టెంబర్ 8న అరెస్ట్ చేశారన్నారు. నిందితుడు మద్యం అలవాటు అశ్లీల వెబ్సైట్లకు బానిసై చెడు మార్గం పట్టాడని తెలిపారు. ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్యం వహించినట్లు కూడా తేలితే తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అప్పుడు ఆమె మీద సెక్షువల్ అసాల్ట్ చేస్తారు. సెక్షువల్ అసాల్ట్ చేసిన తర్వాత హీ ఇన్ఫార్మ్డ్ ద రిలేటివ్స్ ఆఫ్ ద విక్టిమ్ రిగార్డింగ్ సమ్ మెడికల్ ప్రాబ్లమ్. కానీ విక్టిమ్కి తెలిసింది దట్ సంథింగ్ బ్యాడ్ హెస్ హ్యాపెండ్. షీ హెస్ విట్నెస్డ్ ద టైమ్ టిల్ ద టైమ్ ఇంజెక్షన్ వాజ్ అడ్మినిస్టర్డ్ టు హర్. ఆ తర్వాత ఆమెకి అంత గుర్తులేదు కానీ అంత ఫీల్ అయింది. షీ కంప్లైంట్ టు హర్ ఫాదర్ and through her father మనకి కంప్లైంట్ వచ్చింది. ఆన్ వెరిఫికేషన్ we have collected evidence. దీంట్లో ఇన్వాల్వ్ ఉన్న అక్యూజ్డ్ his name is పెద్ది దక్షిణమూర్తి, is resident of Maharashtra, గడ్చిరోలి డిస్ట్రిక్ట్, సిరోంచా మండల్. ఇట్స్ బార్డరింగ్ మన భూపాలపల్లి డిస్ట్రిక్ట్ బార్డరింగ్ ఉంటాయి. ఇక్కడ కరీంనగర్ లో లాస్ట్ 4 years నుంచి పని చేస్తున్నారు. దీంట్లో ఇక్కడ కరీంనగర్ లో వచ్చిన తర్వాత he worked as a ward boy in Orchard Hospital, then joined Harini Hospital as male staff nurse. ఆ తర్వాత హరిణి హాస్పిటల్లో పని చేసినప్పుడు he was dismissed from his job because he came to duty after consuming alcohol. తాగి కండిషన్ లో డ్యూటీ వచ్చారు కాబట్టి అక్కడ నుంచి తీసేశారు. then he returned to his hometown, మళ్ళీ కరీంనగర్ వచ్చి ప్రెసెంట్ హాస్పిటల్ జాయిన్ చేశారు. that is accused దగ్గర మనకి ఎవిడెన్స్ దొరికింది. అతని మొబైల్లో పార్నోగ్రాఫిక్ మెటీరియల్ దొరికింది. సో he is addicted to watching porn. దెన్ అఫెన్స్ చేసిన ముందు అతను ఒక ప్రైవేట్ వైన్ షాప్ కి వెళ్ళి ఆల్కహాల్ కూడా తాగారు. డ్రంకన్ కండిషన్ లో ఉంటే హీ కేమ్ టు డ్యూటీ. ఆ డ్యూటీలో దెన్ హీ యూజ్ సెడేటివ్ ఇంజెక్షన్ టు మేక్ ద విక్టిమ్ అన్కాన్షియస్ అండ్ కమిటెడ్ సెక్షువల్ అసాల్ట్ ఆన్ హర్. కరీంనగర్ మెడికోవర్ ఆసుపత్రి తెలంగాణ గవర్నమెంట్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం కరీంనగర్ ఇందిరానగర్లోని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ భవనంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. కార్డియాలజిస్ట్ డాక్టర్ అనీష్ పబ్బా, జనరల్ ఫిజిషియన్ డాక్టర్ లోకేష్ బీరకాయల, ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రాకేష్ 120 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్, ఈసీజీ, టుడిఎకో పరీక్షలు చేశారు. గుండె జబ్బులు, కీళ్ల వ్యాధులు, సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించారు. మెడికోవర్ ఆసుపత్రిలోని పండుగలు
సెలవులకు సంబంధం లేకుండా 24 గంటల పాటు వైద్య సేవలు అందిస్తున్నట్లుగా తెలిపారు. మెడికవర్ సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు అంజయ్య, సెక్రటరీ మహేందర్ రెడ్డి, ట్రెజరర్ నరేందర్, ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్ కోట కర్ణాకర్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. యూరియా పాపం అంతా బీజేపీదే. సంజయ్ కిషన్ రెడ్డి బేషరత్గా రైతులకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ ఆంజనేయులు గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ బీసీసీఎల్ చైర్మన్ పులి ఆంజనేయులు గౌడ్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ రైతాంగానికి యూరియా సరఫరాలో కేంద్ర బీజేపీ వివక్ష చూపుతోందని మండిపడ్డారు. యూరియా కొరతను ఉద్దేశపూర్వకంగా సృష్టించి కాంగ్రెస్ ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చే కుట్రలో బీజేపీ బీఆర్ఎస్ నేతలు భాగమని ఆయన ఆరోపించారు. రైతన్నలారా భయపడొద్దు, మీతో కలిసి నిలబడి పోరాడతాం, వెంటనే యూరియా సరఫరా చేయకపోతే బీజేపీ నేతల ఇళ్లను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతన్నలు రోడ్డెక్కి రైతు సంక్షోభానికి నిదర్శనంగా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీని తిట్టిపోస్తున్నారంటే కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి గమనించండి రైతన్నలారా, కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ సరఫరా చేయాల్సినటువంటి ఎరువులను రాష్ట్ర ప్రభుత్వం మీద నిందలేస్తూ బీజేపీ బీఆర్ఎస్ రెండు కుట్ర పన్ని రేవంత్ అన్న గారి ప్రభుత్వంలో వైఫల్యమని చెప్పడానికి బీజేపీ బీఆర్ఎస్కి రెండింటికి సిగ్గుందా అని మేము ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన్ని అడుగుతూ ఉన్నాము. సెంట్రల్లో ఉన్నటువంటి బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి 9.8 లక్షల టన్నుల యూరియా కేటాయిస్తామని చెప్పారు. అదే మళ్ళీ మాట మార్చి మేము 8,30,000 టన్నులు మేము పంపిస్తున్నామని చెప్పారు. ఈరోజు రాష్ట్రానికి కేంద్రం నుండి వచ్చినటువంటి యూరియా బస్తాలు ఎన్ని అనంటే 5.32 లక్షల టన్నులు మాత్రమే వచ్చింది. ఇంకా రావాల్సింది 3,50,000 టన్నుల యూరియా రావాలి. దాన్ని సాకుగా చూపి బీజేపీ కనుసన్నలలో టీఆర్ఎస్ నాయకులు రైతులను ఎగదోస్తూ రోడ్ల మీదకి తీసుకొచ్చి ధర్నా చేస్తున్నారంటే దానికి కారణం ఎవరో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం తెలంగాణ ప్రజలకు అదేవిధంగా జిల్లా రైతాంగానికి ఉందని మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. జీఎస్టీ పన్నుల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ ధన్యవాదాలు తెలియజేయడానికి కరీంనగర్ బీజేపీ అసెంబ్లీ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించబడింది. నగరంలోని తెలంగాణ చౌక్ వద్ద భారీ సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు పాల్గొని దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలు నినాదాలు చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల సామాన్య ప్రజలకు ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. పేద మధ్యతరగతి కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వ్యాపార రంగం సైతం ఊపిరి పీల్చుకోనుందని వారు తెలిపారు. నాయకులు మాట్లాడుతూ జీఎస్టీ పన్నుల తగ్గింపుతో మౌలిక వస్తువులు, సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని, ఇది నేరుగా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తుందని అన్నారు. ప్రజల మేలు కోసం ఎల్లప్పుడూ కృషి చేసే ప్రధానమంత్రి మోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ అసెంబ్లీ నాయకులు, పదాధికారులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమస్యలను గుర్తించి జీఎస్టీ విధానాన్ని 4 స్లాబ్ల నుంచి 2 స్లాబ్లకు కుదించడం అనేది చాలా విప్లవాత్మకమైనటువంటి చర్య. ఇంతకుముందు 5, 12, 18, 20% ఉన్నటువంటి దాన్ని 5, 18, 2 స్లాబ్ల విధానానికి తీసుకురావడం వల్ల పేద ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ముఖ్యంగా పేద ప్రజలు వాడే వస్తువుల మీదనే ఎక్కువగా 18 నుంచి 5% వరకు స్లాబ్ తగ్గించడం వల్ల ఎందుకంటే కొన్నిటి మీద ఇన్సూరెన్సెస్ వాటి పట్ల మొత్తానికి ట్యాక్స్ తీసేయడం వల్ల, జీఎస్టీ ట్యాక్స్ తీసేయడం వల్ల సామాన్య ప్రజలు కూడా ఈరోజు ఏదైతే ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవడానికి ఆరోగ్యపరంగా ఇన్సూరెన్స్ చేసుకునే అవకాశం కూడా కలిగింది. మందుల విషయంలో కావచ్చు, ఇండ్లకు వాడే వస్తువుల విషయంలో కావచ్చు, వ్యవసాయానికి వాడే యాంత్రీకరణ విషయంలో కావచ్చు, అంతేకాకుండా ప్రతి దానిలో కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారు గుర్తించి 5% తీసుకురావడం అనేది 18% నుంచి చాలా గొప్ప విషయం. దీనివల్ల ప్రభుత్వానికి నష్టం వస్తుంది. దాదాపు 60,000 కోట్ల నష్టం వచ్చినా కూడా ఆ నష్టాన్ని భరించుకొని సామాన్య ప్రజలకు మేలు కలగాలనే విషయాన్ని దృష్టించుకొని 2 స్లాబ్ల విధానాన్ని ప్రవేశపెట్టడం పట్ల ఈరోజు భారతీయ జనతా పార్టీ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఇక్కడ తెలంగాణ చౌక్లో నరేంద్ర మోడీ గారి యొక్క చిత్రపటానికి పాలాభిషేకం చేసుకుంటూ ప్రజలందరూ కూడా సామాన్య ప్రజలు, కార్యకర్తలు అందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతూ ఉంది.
రైతులకు సరిపడా యూరియా ఎరువును కేంద్రం నుండి వెంటనే తెప్పించాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు కరీంనగర్లోని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ క్యాంప్ ఆఫీసును సిపిఐ నాయకులు ముట్టడించారు. అనంతరం ఆయన ఇంటి ముందు కూడా నిరసన కార్యక్రమం చేపట్టారు. రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, ఎరువుల కొరతపై కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని వారు కోరుకున్నారు. అయితే పోలీసులు సిపిఐ నాయకులను అడ్డుకున్నారు. రోడ్లపైకి వచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నా మరోవైపు బీహార్లో రాష్ట్ర అధికారంలో ఉన్నటువంటి తెలంగాణలో యూరియా కొరతను నిరసిస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ కార్యాలయాన్ని ముట్టడించడానికి పిలుపునియడం జరిగింది. తెలంగాణలో తీవ్రమైన యూరియా కొరత ఉన్నది. కానీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ ఎలక్షన్ల దృష్ట్యా బీహార్లో ఎలక్షన్లు జరుగుతూ ఉంటే అక్కడ ఎక్సెస్ ఇంకా సరిపడ కన్నా ఇంకెక్కువ మొత్తాన్ని వాళ్ళు సరఫరా చేస్తూ ఉన్నారు. అదేవిధంగా బీజేపీ పాలిత ప్రాంతాల్లో రాష్ట్రాలలో యూరియాను సప్లై చేస్తూ ఉన్నారు. కానీ తెలంగాణ రైతాంగానికి తీవ్రమైన అన్యాయం చేస్తూ ఉన్నారు. కేంద్రంలో ఉన్నటువంటి మినిస్టర్గా ఉన్నటువంటి బండి సంజయ్ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి తక్షణం తెలంగాణలో ఉన్నటువంటి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ వైద్యపరమైన ఇబ్బందుల్లో ఉన్న పేదలకు చేదోడు వాదోడుగా ఉండాలనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఆర్థిక సహాయం అందజేస్తుందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ వెల్లడించారు. మంగళవారం ఎల్ఎండి కాలనీలోని ప్రజాభవన్లో తిమ్మాపూర్ మండలానికి చెందినటువంటి 62 మందికి 19.97 లక్షల రూపాయల విలువ చేసే చెక్కులతో పాటుగా మరో 17 మందికి కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజలకు మేలు చేయటం, కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవటం ప్రభుత్వ లక్ష్యమని, ఇందులో భాగంగానే సీఎంఆర్ఎఫ్ నుంచి సహాయాలు అందజేస్తున్నానని వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల పార్టీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు లింగంపల్లి నాగరాజు జన్మదిన వేడుకలను బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీంనగర్ పట్టణంలోని కోర్టు ఆవరణలో ఘనంగా సంబరాలు నిర్వహించారు. ఈ వేడుకలను అసోసియేషన్ ప్రతినిధులు మరియు న్యాయవాదులు హాజరై కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రతినిధులు మాట్లాడుతూ లింగంపల్లి నాగరాజు ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని, మరిన్ని ఉన్నత పదవులను అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తో పాటు బార్ అసోసియేషన్ ప్రతినిధులు, న్యాయవాదులు మరియు వారి మిత్రులు తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం వెంకట్రావుపల్లి గ్రామంలోని వివాదాస్పద భూమి ఐకేపీ సెంటర్ కొరకు గ్రామంలోని రైతులు, గ్రామస్తులు చెగురు రవి ఆధ్వర్యంలోని సుమారుగా 100 మంది వరకు ముస్తాబాద్ సిద్దిపేట రోడ్డుపైన ధర్నా చేపట్టారు. సంఘటన స్థలంపై ఎస్ఐ పోలీస్ బలగాలు చేరుకుని ఇరు వర్గాలకు నచ్చజెప్పినా వినకపోవడంతో మరింత ఆందోళన ఉధృతమైంది. తహసీల్దార్ రావాలంటే గ్రామస్తులు నినాదాలు చేపట్టారు. ప్రభుత్వ అధికారులు స్పందించి గ్రామ రైతుల కొరకు ఐకేపీ సెంటర్ను పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. చెప్పండి ఎందుకు గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం మళ్ళీ ఎందుకు రానిచ్చిన వాళ్ళు వాళ్ళు లొల్లి పెట్టడం, మేము లొల్లి పెట్టడం ఇట్లా ఈ 2 సంవత్సరాల నుంచి జరుగుతుంది. కానీ గత 12 సంవత్సరాల నుంచి రైతులం అనేది ఐకేపీ సెంటర్ను వాడుకున్నాం, వడ్లు పోసినాం, అది చాలా మందికి తెలుసు. అయితే ఈ విషయంలో మేము ఎంఆర్ఓ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మాకు ఈ రైతుల పక్షాన మాకు ఒక 20 ఎకరాలు ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి సార్ అని చెప్పి మేము ఒక 300 మంది రైతులతోని సిరిసిల్లకు 2 DCM తీసుకొని పోయి కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. సరే మీకు తక్షణమే నేను 2 రోజుల్లో చేస్తా అని చెప్పిండు. అయినా కాలేదు. మళ్ళీ వేయినాం, 2వ వేయినాం. రైతులను కలెక్టర్ అనేది ఏ మాత్రం పట్టించుకోలేదు. ఎంఆర్ఓ దగ్గరికి ఒక 4 సార్లు వేయినాం. ఎంఆర్ఓ గారు ఏం చెప్పారంటే గత వారం రోజుల క్రితం సోమవారం రోజు వచ్చి మీకు ఏదైనా మీకు ల్యాండ్ అనేది ఎంక్వైరీ చేస్తాం, వాళ్ళకి వేరే దిక్కు చూపిస్తా తుర్కాచా వాళ్ళకి అని చెప్పింది. సరే మేము దానికి ఓకే అని చెప్పినాం. మేము వాళ్ళకి ఎక్కడ ల్యాండ్ ఇవ్వద్దని చెప్తున్నాం. మీరు ఎక్కడ ఉంటారో ఖాళీ అక్కడ ఇవ్వండి. కానీ మాకు రైతుల పక్షాన్ని అయితే మా ఒక్కల ఇంట్లో కాదు రైతులకు కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక 20 ఎకరాలు కావాలని చెప్పి
కరీంనగర్ పద్మనగర్లోని మానేరు సిబిఎస్ పాఠశాల ఆవరణలో 2 రోజుల పాటు సాగినటువంటి కరీంనగర్ అర్బన్ ఎస్డిఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలు సోమవారం రాత్రి విజయవంతంగా ముగిశాయి. అండర్ 14, అండర్ 17 బాలబాలికల విభాగాల్లో నిర్వహించిన ఈ పోటీల్లో 70కి పైగా పాఠశాలల నుంచి 2,000 మందికి పైగా విద్యార్థి క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మానేరు విద్యా సంస్థల అధినేత కడారి అనంతరెడ్డి, ఒలింపిక్ సంఘం ప్రధాన కార్యదర్శి గజరెడ్డి జనార్దన్ రెడ్డి, తెలంగాణ కబడ్డీ సంఘం ఉపాధ్యక్షులు సిహెచ్ సంపత్రావు విజేతలకు ట్రోఫీలు, బంగారు, రజత పతకాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో రాణించడంతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరచాలని, అప్పుడే సాధించిన సర్టిఫికెట్లు విలువైనవిగా నిలుస్తాయని సూచించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో కబడ్డీ వంటి క్రీడల్లో రాణించి జిల్లాకు గౌరవం తీసుకురావాలని ఆకాంక్షించారు. జిల్లాలో క్రీడల అభివృద్ధి కోసం ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటారని అనంతరెడ్డి హామీ ఇస్తూ మానేరు పాఠశాల ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి పోటీలను కూడా నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెజ్లింగ్ సంఘం అధ్యక్షులు తుమ్మల రమేష్ రెడ్డి, అర్బన్ జూన్ క్రీడా సమైక్య కార్యదర్శి అంతటి శంకరయ్య, పీఈటీలు, పీడీలు, అధ్యాపకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానేరు స్కూల్ ప్రెమిసెస్లోనే 2 రోజులు బాయ్స్ మరియు గర్ల్స్ కలిపి దాదాపుగా ఒక 2,000 విద్యార్థులు పార్టిసిపేట్ అయినారు. అందులో అండర్ 14 మరియు అండర్ 17 వాళ్ళు పార్టిసిపేట్ అయినారు. మరి ఇందులో దాదాపుగా ఒక 70 స్కూళ్ళు పార్టిసిపేట్ అయినాయి. చాలా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్ ఇది. చాలా పిల్లలు కూడా చాలా ఉత్సాహంగా పార్టిసిపేట్ అయినారు. మరి ఈ నిర్వహణలో ముఖ్యంగా ఈ హెచ్జిఎఫ్ సెక్రటరీ గారు, తర్వాత శంకరయ్య గారు, మహేందరు, మిగతా పీటీస్ కూడా పాపం చాలా వర్క్ చేశారు. మరి ఈ 2 డేస్కు కావాల్సినటువంటి అన్ని రకాల సదుపాయాలు మేము ఇక్కడ ఏర్పాటు చేశాము. మరి నిర్వహించినటువంటి కార్యకర్తలు ముఖ్యంగా ఏదైతే ఇది గేమ్స్లో పీఈటీలు ముఖ్యంగా వారికి కావాల్సినటువంటి భోజన సౌకర్యాలు, నీటి సౌకర్యాలు కూడా మన స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. కరీంనగర్ అర్బన్ మండల స్థాయి కబడ్డీ క్రీడోత్సవాల్ని మానేరు ఉన్నత పాఠశాల పద్మనార్లో నిర్వహించుకోవడం జరిగింది. ఇటు క్రీడోత్సవాల్లో అండర్ 14, అండర్ 17 బాలబాలికలకు కబడ్డీ క్రీడోత్సవాలు నిర్వహించుకోవడం జరిగింది. ఇటు క్రీడల్లో కరీంనగర్ అర్బన్ నుండి 70 పాఠశాలలు మరియు 2,000 మంది క్రీడాకారులు పాల్గొనడం జరిగింది. ఇటు క్రీడాకారులకు ఎలాంటి లోటు లేకుండా చక్కటి క్రీడా మైదానాలను ఏర్పాటు చేసి అన్ని సదుపాయాలు కల్పించి మరి విజేతలకు, విన్నర్స్, రన్నర్స్కి మెడల్స్తో పాటు ట్రోఫీలను కూడా అందజేసినటువంటి శ్రీ కడారి అనంతరెడ్డి గారు, పాఠశాల కరస్పాండెంట్ సార్ గారికి హెచ్జిఎఫ్ఐ కరీంనగర్ అర్బన్ పక్షాన ప్రత్యేకమైనటువంటి రైతులకు యూరియా సప్లై చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కేంద్రం సరిపడా యూరియా ఇచ్చినా పంపిణీ చేయలేకపోవడం కాంగ్రెస్ చేతగానితనానికి నిదర్శనమని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షులు బత్తుల శంకర్బాబు ఆరోపించారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేయడం సిగ్గుచేటు. రాష్ట్రంలో 76,000 కోట్ల ఎరువుల సబ్సిడీతో పాటు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోంది అని విమర్శించారు. హుస్నాబాద్ రైతాంగానికి నా నమస్కారాలు. గత నెల రోజులుగా మరి రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా యూరియా కొరత ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు ఏదైతే ప్రెస్ మీట్ ద్వారా వాళ్ళు చెప్పడం మూలంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కృత్రిమంగా ఎరువుల కొరత ఏర్పడింది. కొందరు దళారులు కేంద్ర ప్రభుత్వం ద్వారా దాదాపు ఈ ఏప్రిల్ నెల నుంచి సెప్టెంబర్ వరకు 6 లక్షల మెట్రిక్ టన్నుల నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నుల వరకు సెప్టెంబర్ వరకు యూరియా వచ్చిందని చెప్పి వ్యవసాయ శాఖ అధికారులు, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరత ఉన్నది, ఇది కేంద్ర ప్రభుత్వం తప్పిడం వల్లనే యూరియా కొరత ఉన్నదని చెప్పి ఈరోజు
కేంద్ర ప్రభుత్వం మీద నెపం నెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి. బీసీల్లో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులకు రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఇవ్వాలని ముదిరాజు పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా పారిశ్రామిక సంఘం అధ్యక్షులు కొలిపాక నరసయ్య, కొలిపాక శ్రీనివాస్ తదితరులు కలిసి ఈ నెల 10న కరీంనగర్లో తలపెట్టిన బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించి మాట్లాడారు. కరీంనగర్లో తలపెట్టిన ముదిరాజు సభను ముదిరాజులందరూ పాల్గొని విజయవంతం చేయాలని, మన సత్తా ఏందో చాటాలని అన్నారు. ఈ కార్యక్రమంలోని ముదిరాజు కులస్తులు పాల్గొన్నారు. హలో ముదిరాజ్, హలో ముదిరాజ్, హలో ముదిరాజ్, జై ముదిరాజ్, జై ముదిరాజ్, నిలవ నాయకత్వం, నిలవ నాయకత్వం, జై ముదిరాజ్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది అంటే కేవలం ముదిరాజుల ఐక్యతతోటి, ముదిరాజులు ఏదైతే గత ప్రభుత్వంలో ముదిరాజులకు ఒక్క ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వని కారణంగా దాన్ని మాకు మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాకు ఎరగా చూపి ముదిరాజులకు ఒక్క సీటు కూడా ఇవ్వలేదు. ముదిరాజ్ జాతి అంతా మమ్మల్ని రెచ్చగొట్టి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ముఖ్య భూమిక పోషించినటువంటి బీసీ కులాలలో పెద్ద కులంగా భావిస్తున్నటువంటి మా ముదిరాజ్ జాతి ఏదైతే ఉందో ఒక్క తాటిపైకి వచ్చి గత ప్రభుత్వాన్ని దించడంలో కానీ ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టడంలో కానీ కీలక పాత్ర పోషించినాం. మరి ఓట్ల కాడికి వచ్చే వరకు కీలక పాత్ర పోషించిన మేము మరి రాజ్యాధికారంలోకి వచ్చినాక అత్యంత వెనుకబాటుకు గురవుతా ఉన్నాం. 10వ తారీఖు రోజున కరీంనగర్లో ముదిరాజ్ ఆత్మ గౌరవ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ముదిరాజులము మేమెంతో మాకంత స్థానిక ఎలక్షన్ నుంచి సార్వత్రిక ఎలక్షన్ దాకా ముదిరాజులకు మా వంతు వాటా మాకు రావాల్సిందిగా మేము ఈ కార్యక్రమం పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు 15వ తారీఖు రోజున కామ్రేడ్ డిక్లరేషన్ లో విజయోత్సవ సభ పెడుతున్నారు కాబట్టి కామ్రేడ్ డిక్లరేషన్ ప్రకారం 15వ తారీఖు రోజున జరిగే డిక్లరేషన్ సభలో ముదిరాజుల యొక్క బీసీఏని కూడా ప్రకటించాలని తెలియజేస్తున్నాం. ఎందుకంటే మీరు డిక్లరేషన్ ప్రకారం మాకు బీసీ డిక్లరేషన్ చెప్పారు బీసీఏ ఇస్తామని, కానీ ఇంతవరకు అమలు జరగలేదు. కాబట్టి మా ముదిరాజులకు చిరకాల కోరికైన బీసీ అమలు చేయాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేయడం జరుగుతుంది. తెలంగాణ ప్రజాకవి పద్మవిభూషణ్ కాళోజీ నారాయణరావు జయంతి సందర్భంగా బోయినపల్లి మండలం కొదురుపాకలో చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి కాళోజీ నారాయణరావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ భాషా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏఎంసీ చైర్మన్ బోయిన ఎల్లేష్ యాదవ్తో పాటుగా పలువురు కాళోజీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేదలు ఆర్థికంగా ఎదిగేలా తోడ్పాటు అందించేందుకు పాడి గేదెల పంపిణీ కార్యక్రమం చేపట్టామని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. బోయినపల్లి మండలంలోని కొదురుపాక గ్రామంలో మినీ డైరీ పైలట్ ప్రాజెక్టు కింద గేదెలు పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి, ఎన్నో వందల సంవత్సరాల నుంచి సామాజికంగా, ఆర్థికంగా వెనుకబాటు గురైనటువంటి దళితులకు మరింత ఎంపవర్మెంట్ కల్పించాలి, వాళ్ళని అన్ని రకాలుగా ఆదుకోవాలని చెప్పి ఇటు విద్యతో పాటు ఇంకా దానికి ప్రత్యామ్నాయంగా చాలా రంగాల్లో కూడా దళితులకు తోడ్పాటును అందిస్తుంది మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సర్కార్, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం. నేను ఎందుకు చెప్తున్నా అంటే గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ సర్కార్ సంక్షేమ హాస్టల్లో, ముఖ్యంగా గురుకుల హాస్టల్లో ఏదో పేరు నామమాత్రంగా పెట్టి వాటిని గాలికి వదిలేసింది. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చినాక డైట్ ఛార్జీలు పెంచడం కానీ, కాస్మోటిక్ ఛార్జీలు పెంచడం కానీ, మరీ ముఖ్యంగా ఓవర్సీస్ స్కాలర్షిప్ అంటే ఇక్కడ నుంచి విదేశాలకు చదువుకునే విద్యార్థులు గతంలో 240 యూనిట్లు ఉండేవి, ఇప్పుడు దాన్ని 500 యూనిట్లకు, అంటే ఒక శాచురేషన్ మోడల్. ఒక కుటుంబం ఒక అమెరికానో, ఒక లండనో, ఒక ఆస్ట్రేలియా పోయి చదువుకుంటే, ఇప్పుడు మా సురేందర్ రెడ్డి గారు కూడా చెప్తూ ఉంటారు,
అందుకే కొంతమంది ఇంకా డిమాండ్ ఎక్కువ ఉన్నాయి. డిమాండ్ మాకు ఇప్పుడు సార్ 200 సీట్స్ ఖాళీగా ఉంది. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్లో ఎవరు ముందు అప్లికేషన్ పెడతారు వాళ్ళకి ముందు ఇవ్వడం జరుగుతుంది. సో అంతే కదా. ఈ బ్రీడ్ కూడా 95% ప్యూర్ బ్రీడ్ ఉంది. సో ఫార్మర్స్ కూడా సార్ ఇక్కడ నుంచి పోయి హర్యానాలో షాండీస్లో చాయిస్ చేసి తీసుకొచ్చారు. సో దయచేసి ఎవరికి ఇంకా డిమాండ్ ఉంటే నాకు ఇవ్వండి. డాక్టర్ గారు మీకు ఒక హెల్త్ చార్ట్ ఇస్తారు. హెల్త్ చార్ట్ అంటే దీని మీద ఏమేమి వాళ్ళకి తిండి పెట్టాలి, కాన్సన్ట్రేట్ మిక్చర్ ఎట్లా ఉండాలి, దానా ఎట్లా ఉండాలి, సో అది పెడతారు. అది దయచేసి మీరు ఒక ప్యాంప్లెట్ ఫామ్లో ప్రతి ఒక్క బెనిఫిషియరీకి ఇవ్వండి. ఇచ్చి మీరు అదే సేమ్ అట్లా మీరు పాటించాలి. సేమ్ దానా ఇవ్వండి, అన్నీ ఇవ్వండి. అండ్ త్వరలో సార్ చెప్తారు. వృద్ధులు, వితంతువులు, వికలాంగుల పెన్షన్ పెంచాలని నిరసిస్తూ పెద్దపల్లి కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ముందు జిల్లా వ్యాప్తంగా వృద్ధులు, వికలాంగులు, వితంతువులు ఆందోళన చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్ పెంచే దిశగా ముందడుగు వేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన తప్పదంటూ హెచ్చరించారు. మందకృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్రంలోని కలెక్టరేట్ ముందు ధర్నాలు నిర్వహిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు గత ఎన్నికల సభలలో వందల సభలలో ఏం చెప్పిండంటే వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ పెంచుతా అని చెప్పి నేను సీఎం అయిన తెల్లారే ఈ వృద్ధులు, వికలాంగులకు, వితంతులకు కొత్త పెన్షన్లు ఇస్తానని చెప్పి చాలా సందర్భంలో హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీ ఇచ్చుడుపోగా ఇప్పటికీ ఈ ప్రభుత్వం వచ్చి 20 నెలలు గడిచినా కానీ వికలాంగులను, వృద్ధులను, వితంతులను, పేద వర్గాలకు సంబంధించిన వాళ్ళని పట్టించుకోకుండా, వాళ్ళ పెన్షన్ పెంచకుండా అనేకమైన సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటున్నాడు. కాబట్టి ఈ యొక్క గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో ఈరోజు 33 జిల్లాల్లో కలెక్టర్ ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఎంఆర్పిఎస్, విహెచ్పిఎస్, వృద్ధులు, వితంతుల ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ ముట్టడి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి దయచేసి ఈ పేద వర్గాలకు సంబంధించి కొత్త పెన్షన్ కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ, వృద్ధులు, వితంతులు, వికలాంగుల పెన్షన్ కూడా పెంచాలని చెప్పి డిమాండ్ చేస్తూ, అదేవిధంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఏదైతే పిలుపునివ్వడం జరిగిందో ఆ పిలుపులో భాగంగా ఈరోజు పెద్దపల్లి జిల్లాలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ పెన్షన్ పెంచేంత వరకు కూడా ఎంఆర్పిఎస్ కృష్ణ మాదిగ నాయకత్వంలో మేము ఉద్యమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఏదైతే కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వము ఎన్నికల మేనిఫెస్టోలో పెన్షన్ పెంచుతానైతే అమలు చేస్తామని చెప్పి కూడా ఎప్పుడైతే డిసెంబర్ 9 వరకు మేము పెన్షన్లు పెంచి మేము అధికారంలోకి వస్తే ఇస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే ఇప్పుడు 21 నెలలు గడుస్తున్నప్పుడు కూడా పెన్షన్పై కనీస స్పందన అనేది లేకుండా పోయింది. వికలాంగులకు 6,000, వృద్ధుల, వితంతువులకు 4,000, అదేవిధంగా కండరాల క్షీణత వాళ్ళ వరకు 15,000 రూపాయలు కూడా పెన్షన్లు అమలు చేయాలి. ఏదైతే పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు అయితే అమలు చేస్తున్నారో దానిలో భాగంగానే మనకు కూడా మన రాష్ట్రంలో కూడా 20 నెలలు గడుస్తున్నా కూడా కనీసం చలనం లేకుండా పోయింది ప్రభుత్వానికి. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం వెంటనే మాకు పెన్షన్లు అమలు చేసి లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా అనేకమైన ఉధృతమైన కార్యక్రమాలు చేపడతామని ప్రభుత్వాన్ని మేము ఈ విధంగా డిమాండ్ చేస్తున్నాము. లేని ఏడల ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికలైతే రాబోతున్నాయో దాంట్లో తగిన గుణపాఠం కూడా మేము చెప్పని కూడా పెన్షన్దారులందరం కూడా మమేకమై ఉన్నామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ, లేని ఏడల ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో ఎంపీటీసీ, జెడ్పీసీ ఎలక్షన్లో ఓటమి పాలు తప్పకుండా చేస్తామని కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తూ పెన్షన్లు వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతిపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడు అరెస్ట్. మీడియా సమావేశంలో పోలీస్ కమిషనర్ గౌసలాం తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం. కేంద్ర మంత్రి క్యాంప్ ఆఫీసును సిపిఐ నాయకులు ముట్టడి. రైతులకు సరిపడా యూరియా ఎరువును కేంద్రం నుండి వెంటనే తెప్పించాలని డిమాండ్. అడ్డుకుంటున్న పోలీసులు.
మానేరులో ముగిసిన ఎస్డీఎఫ్ కబడ్డీ క్రీడోత్సవాలు. విద్యార్థులు క్రీడల్లో రాణించడంతో పాటు చదువులోనూ ప్రతిభ కనబరచాలని సూచనలు. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి శ్వేత న్యూస్.